Hi viewers, welcome back to our channel All in One Film Updates. Review of the day UI the movie starring by ఉపేంద్ర గారు అయితే డైరెక్ట్ చేశారు అండ్ దాంతో పాటు ఈ మూవీలో నటించారు. ఇక మూవీ చూశాను ఫ్రెండ్స్. మూవీ చూసిన తర్వాత నా మైండ్ సెట్ లో ఒకటే ఒక ఆలోచన వచ్చింది. మూవీ స్టార్ట్ అయ్యేటప్పుడు మన డైరెక్టర్ గారు అయితే ఒక విషయం అయితే చెప్పాడు. యు ఆర్ ఇంటెలిజెంట్, గెట్ అవుట్ ఆఫ్ ద థియేటర్ రైట్ నౌ అని చెప్పి మనకు మెసేజ్ అయితే ఇచ్చాడు. ఇంకా నేను ఆ మెసేజ్ చదివిన తర్వాత ఏందబ్బా ఇట్ట అంటున్నాడు అని చెప్పేసి నేను అనుకున్నాను. మూవీ మొత్తం చూసిన తర్వాత ఆ మెసేజ్ గుర్తొచ్చింది. ముందుగా నేను ఆ మెసేజ్ చెప్పినప్పుడే నేను ఆలోచించుకొని థియేటర్ నుంచి మింగేసుంటే బాగుండి అనిపించింది నాకు. ఏంది షాక్ అయ్యావా? అవును, సినిమా చూస్తే మీకు కూడా ఇదే అనిపిస్తుంది. ఇంకా ఉపేంద్ర గారు అయితే చాలా వరకు మంచి మంచి ప్రమోషనల్ చేశారు, ఒక మంచి హైప్ అయితే తీసుకొచ్చారు మూవీ మీద. ఇంకా మరి అది థియేటర్ లో ఉందా లేదా, ఇంకా మనం ఆ సినిమా చూడాలా లేదా, ఇలాంటి మోర్ డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అలాగే ముఖ్యంగా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే గాయస్ ఆతృతో కూర్చున్నాను. ఎందుకంటే ఈ మెసేజ్ ఇచ్చాడు ఏముంటదా అని చెప్పి చూద్దామని చెప్పి ఇంట్రెస్టింగ్ గా కూర్చున్నాను. ఇంకా మూవీ స్టార్ట్ అయిన తర్వాత ట్రైన్ సీన్ అయితే వస్తుంది. కట్ చేయగానే జనాలందరూ థియేటర్ నుంచి బయటకు వస్తారు గాయస్. ఇంకా గుండెలు చింపేసుకుంటారు, సినిమా సూపర్ డూపరు బ్లాక్ బాస్టర్ అని. ఇంకా అక్కడి నుంచి నా క్యూరియాసిటీ మొదలైంది, ఏం జరిగిందిరా అసలుకి అనిపించింది. ఇంకా సినిమాలో చాలా విషయం ఉంది, అంత ఎలివేటెడ్ గా చూపించారు అనుకున్నాను నేను. మూవీలో స్టోరీ లైన్ ఏముంటదంటే కలియుగంలో కలికి వస్తే ఎలా ఉంటది, రిలీజియన్స్ మధ్య మనుషుల స్వార్థం మధ్య ఎలా పెరిగిపోతే వాళ్ళకి ఏం జరిగింది, అండ్ వీళ్ళందరికీ హెడ్ గా కలికి ఉంటే ఏమవుద్ది అనే పాయింట్ మీద డైరెక్టర్ అయితే మనకి స్టోరీ అయితే రాశాడు. ఆగండి స్టోరీ పాయింట్ ఏదో బాగుంది కదా అని చెప్పేసి ఎగ్జైట్మెంట్ తో చూస్తున్నారు అనుకుంటా. మీరు ఎక్కడే బురదలో కాలేశారు భయ్య. ఇంకా మూవీలో ఫస్ట్ హాఫ్ చూసుకుంటే అసలు ఎందుకు జరుగుతుంది ఏమవుతుంది అనే ఒక ఎగ్జైట్మెంట్ లాగా ఉంటది. బట్ ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు. ఇది మీకు కూడా అర్థం కాలేదా? ఎగ్జాక్ట్ గా నేను థియేటర్ లో ఇదే ఎక్స్పీరియన్స్ చేసి. ఇంకా సెకండ్ హాఫ్ చూస్తుంటే అసలుకి జరిగేదేందో జరుగుతున్నదేందో సంబంధం లేకుండా విషయం అసలుకి ఏం అర్థం కాకుండా ఉంది. పిచ్చి లేస్తుంది కదా మీకు వింటుంటేనే, నాకు అలాగే అనిపించింది భయ్య. ఇంకా మూవీలో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే బీజిఎం ఒకటి బాగుంది, బాగా కొట్టాడు. ఎందుకు కొట్టాడు అంటే కొట్టాడు అంతే, ఇంకా సంబంధం లేదు. సీన్ కి సంబంధం ఉండదు కాబట్టి బీజిఎం కొట్టడం వల్ల ఆ సీన్ బాగుండదు, బీజిఎం బాగుంటది. ఇంకా మూవీలో నెగిటివ్స్ మాట్లాడుకుంటే చాలా బొక్కలే ఉన్నాయి. ఆ బొక్కల గురించి చెప్పుకుంటే ఏందిరా అనిపిస్తుంది. ట్రైలర్ లో చూపించారు కదా, వాళ్ళు ఫోన్లు తిండి తిప్పలు లేకుండా ఫోన్లు నొక్కుంటా ఉంటారు అండ్ వాళ్ళందరినీ రూల్ చేస్తా ఉంటాడు మన కలికి అనమాట. దాని మధ్యలో ఒక ఎమోషనల్ పాయింట్స్ చూపించాలనుకున్నాడు, అక్కడ మళ్ళీ కామెడీ యాడ్ చేశాడు. వరస్ట్ సీన్. ఇంకా స్టోరీ ప్లాట్ ఏమో బానే ఉంది, స్టోరీ ప్లాట్ బాగుంది, కానీ దాని ఎగ్జిక్యూషన్ చేసిన విధానం ఎంత వరస్ట్ గా ఉందంటే సీన్ కి సంబంధం ఉండదు. అసలు నేను చెప్పిన ప్లాట్ కి మీరు చూసేది థియేటర్ లో అసలు సంబంధమే ఉండదు. ఇదంతా ఒక ఎత్తు అయితే మనకి ఇంటర్వ్యూలో ఒక ట్విస్ట్ అయితే వస్తుంది భయ్య. మీ ముందు ఉపేంద్ర గారు ఉంటే మీరేం చేస్తారో అనే థాట్ మీకే వదిలేస్తున్నాను. ఒకవేళ మూవీ చూసిన వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా వేసేసుకుంటారు అంతే. అసలు ఒకరితోనే ఏగలేకపోతే ఇంకొకటి ఎందుకు వచ్చాడరా అని తలకాయ నొప్పి దుబ్బింది నాకు. ఇంకా సీన్ కి సీన్ మధ్య ఎంత నెరేషన్ ఎంత స్లోగా ఉండదంటే చాలా డెడ్లీ స్లో. మన ఆంధ్రాలో అమ్మే సరుకుంది కదా చీప్ లిక్కరు, దాన్ని ఏమన్నా తాగి ఏమన్నా రాశాడేమో. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను భయో, అమ్మ సెంటిమెంట్ ఉంటది. అసలు ఆ సెంటిమెంట్ అనే పదానికే మీనింగ్ లెస్ లోగా ఆ సీన్ ఉంటది. గారు మూవీలో ఒక పాయింట్ చూపిస్తారు, ఒక దగ్గర నెగిటివ్ ఒక దగ్గర పాజిటివ్ గా సీన్స్ చూపిస్తా ఉంటారు. అసలుకి ఎందుకురా నాకు ఈ టార్చర్ అనిపిస్తుంది. మూవీలో ఒక సీన్ ఉంది భయ్య, అంటే కలికి వచ్చి జనాల్ని హింసిస్తా ఉంటాడు. ఆ కలికి వచ్చి జనాల్ని కష్టపెట్టడం ఏందో, అబ్బా ఇలాంటి సీన్లని చూసిన తర్వాత నాకు వాంతి వచ్చేసింది. మూవీలో విజువల్స్ గానీ ఫైట్స్ గానీ స్క్రీన్ ప్లే గానీ ఏమైనా బాగుంటదా అంటే వరస్ట్ భయ్య. ముఖ్యంగా సాంగ్స్ బాగుంటాయంటే అది చీప్ సాంగ్ ఉంది కదా, అది క్లైమాక్స్ లో ఏదో జస్ట్ ఓకే అటు ఇటు అన్నట్టుగా ఉంటది. ఆ ట్రోల్ సాంగ్ ఏందో సంబంధం లేకుండా మధ్యలో వస్తుంది. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మన యాక్టింగ్ ఉపేంద్ర గారు అయితే యాక్టింగ్ చించేశారనే రేంజ్ లో నేను చెప్పను. దాని గురించి చెప్పే బదులు నా మొహం వెళ్ళి టాయిలెట్ లో పెట్టడం మంచిది. ఇంకా ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ చూసుకుంటే అసలు ఆమె క్యారెక్టర్ ఎందుకు ఉంది, సంబంధమే ఉండదు, లవ్ చేసుకుంటా ఉంటది. ఇంకా థియేటర్ లో ఏం జరిగిందంటారా, అది మీ ఊహకే వదిలేస్తున్నాను. మంచి మసాలా మూవీస్ ఉంటాయి చూసుకోండి. ఆ సీన్లు పెట్టేసి ఎర్రిపప్పని చేస్తాడు అందరినీ. హీరోకి అన్యాయం జరిగింది, ఓకే బానే ఉంది. అంటే హీరోకి అన్యాయం జరిగితే మాత్రం ఇంకా జరిగిన దానికి ఇలా అయిపోద్దా అనిపిస్తుంది. మూవీలో యూఐఎన్ ఎందుకు టైటిల్ పెట్టాడంటే మీకు క్లైమాక్స్ లో తెలుస్తుంది భయ్య దానికి ఎందుకు పెట్టాడు అనేది. ఇంకా కనీసం ఓటీటీలో చూసే వాళ్ళకైనా ఎగ్జైట్మెంట్ ఉండాలి కదా, అది చెప్పేస్తే ఇంకేమని చెప్పు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఆ పాజిటివ్ రోల్ ఏందో ఆ నెగిటివ్ రోల్ ఏందో సంబంధం లేని జంపు కట్లేందో. ఇంకా ఓవరాల్ గా మూవీ ఇలా ఉంది కాబట్టి ఇంకా మీరు సినిమాకి వెళ్ళాలో లేదో అనేది ఇంక మీరు చూస్ చేసుకొని
ఇంకా మీరు మూవీ చూస్తారో లేకపోతే ఎగమింగతారో అనేది ఇంకా మీ చాయిస్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి అసలు రేటింగ్ ఇవ్వాలా అనిపిస్తుంది. ఇంకా రేటింగ్ వచ్చేసి 2/10 అయితే ఇస్తున్నాను నేను. ఇంకా ఇలాంటి మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. అలాగే మెయిన్ గా బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ న్యూ వీడియోలో న్యూ రివ్యూతో కలుసుకుంటాను. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సైన్ ఆఫ్ ఫ్రెండ్స్.